హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. ఈ వీడియోలో నా స్టడీ వ్లాగ్ అనేది చూస్తారండి. సో అర్లీ మార్నింగ్ నియర్లీ 4 అవుతుంది, 3:52. సో నాకు ఈ టైంలో మెలకువ వచ్చింది. సో ఇక చదువుకుందాం, ఎలాగో లేచాం కదా అని చెప్పేసి ఫస్ట్ వచ్చి టు డూ లిస్ట్ ఏం చదవాలనేది టు డూ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. డే నాకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే చదివేసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ పడుకొని మళ్ళీ లేయాలంటే కొంచెం లేజినెస్ వస్తుంది కదా. సో ఈ లేజినెస్ గురించి నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ మన అందరం ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఓకే ఈ టైంకి చేద్దాం, నెక్స్ట్ డే చేద్దాం అలా అనుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే స్టార్ట్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి కొంచెం లేజినెస్ తగ్గిపోతుంది. మనం చదువుకోవాలన్నా కూడా ఈ లేజినెస్ అనేది ఒక పెద్ద అడ్డంకండి. సో అలా అది కొంచెం మన లేజినెస్ కొంచెం తగ్గించుకుంటే మనం పర్ఫెక్ట్ అవుతాం. సో ఫస్ట్ టిప్ వచ్చేసి లేజినెస్ తగ్గించుకోవాలి. ఈ వీడియోలో మీరు నా స్టడీ బ్లాగ్తో పాటు నేను మీకు ఒక 4 to 5 టిప్స్ ఇస్తాను చదువుకోవడానికి. నేను డైలీ యూజ్ చేసేవి, సో నాకు యూజ్ అయినవి మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో టిప్ 1 అయితే లేజినెస్ పోగొట్టుకోవాలి. లేదు ఇంకా బద్ధకంగా ఉంది, లేజీగా ఉంది అనుకుంటే ఒక ఫస్ట్ ఒక 10 మినిట్స్ నేను చదువుకుంటాను అని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ 10 మినిట్స్ కంప్లీట్ చేయండి. ఆ లేజినెస్ అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా. సో టిప్ నెంబర్ 2 ఏంటంటే, ఫోన్ ఉంది కదా, ఇప్పుడు ఫోన్కి మన పెద్ద ఆటంకం ఏంటంటే మన ఫోన్. మనం చదువుకోవాలంటే మన ఫోన్ అనేది ఒక పెద్ద ఆటంకం. నాకు తెలిసినంతవరకు ఈజీగా డైవర్ట్ అయిపోతాం. సో దానికోసం ఏం చేస్తారంటే, మీరు చదువుకోవాలనుకున్న టైంలో ఫోన్ని సైలెంట్లో పెట్టుకోండి, నెట్ ఆఫ్ చేసేసుకోండి, ఫోన్ని సైలెంట్లో పెట్టుకోండి. ఓకేనా. లేదు మీకు ఒకటి చూడాలి అని అనుకున్నారనుకోండి, ఓకే నేను ఈ చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాతే ఒక వీడియో కానీ ఏదైనా ఒక వీడియో చూడాలనుకున్నారనుకోండి, ఆ వీడియోని ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాతే నేను చూస్తాను అని మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు మీ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. అలాగే మీరు ఒక వీడియో చూడాలనుకున్నప్పుడు ఆ వీడియోను చూసేసిన తర్వాత ఓకే నేను ఈ టార్గెట్ కంప్లీట్ చేశాను కాబట్టి ఈ వీడియో చూస్తున్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. సో ఫస్ట్ ఏం చేస్తానంటే, ఓకే ఈరోజు ఇప్పుడు ఈ టార్గెట్ పెట్టుకున్న తర్వాత నేను ఒక వీడియో చూస్తాను. నేను ఏదైనా చూడాలనుకుంటే అలా చూస్తాను. దట్టు మనం ఈ వీడియో చూసేటప్పుడు మనం ఎక్కువసేపు చూడకూడదు అనుకుంటే, నువ్వైతే ఏదైనా ఇంపార్టెంట్ వీడియో చూడాలనుకుంటే ఏం చేయాలంటే, నేనైతే ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసేసుకొని నెట్ ఆఫ్ చేసేసుకొని ఆ వీడియో అనేది చూస్తాను. ఎందుకంటే మనం దానికి రిలేటెడ్ వీడియోస్ ఏవి చూడాల్సిన అవసరం ఉండదు. ఇంకా నెట్ ఉంటేనే కదండి మనకు ఆ వీడియో ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది. సో అలా కాకుండా ఆఫ్లైన్లో నేనైతే డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చూస్తాను. నాకు ఏదైనా ఒక వీడియో నేను ఇంపార్టెంట్ చూడాలనుకుంటే ఆ వీడియో అనేది ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని మాత్రమే చూస్తాను. అప్పుడు మనకి వేరే వీడియోస్ సజెస్ట్ చేయదు, మనం డీవియేషన్ కూడా అవ్వం. ఓకే, ఇది టిప్ నెంబర్ 2. అప్పుడు ఏమవుతుందంటే మనం స్టడీ అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 ఏంటంటే, స్టడీ ఏరియా. ఫస్ట్ మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో అది కొంచెం క్లీన్గా మీకు సౌకర్యవంతంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి. దట్టు మీరు ఒకసారి కూర్చున్నారు కూర్చోవాలి, ఓకే నేను చదువుకోవడానికి కూర్చుంటున్నాను అనుకుంటే, మీరు ఏం చదువుకుంటున్నారు, టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఆ టు డూ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు నేను ఏం కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అనే ఆ బుక్స్, దానికి రిలేటెడ్ బుక్స్ మెటీరియల్స్ అన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. దానికోసం మీరు లేయాల్సిన అవసరం ఉండదు. సో మనం డివేట్ కాకుండా ఉంటాం. అండ్ ఇంకోటి చెప్తున్నానండి, బుక్స్తో పాటు ఒక వాటర్ బాటిల్, కంపల్సరీ వాటర్ బాటిల్ అనేది ఉండాలి. ఎందుకంటే చదివేటప్పుడు వాటర్ బాగా తాగాలి, లేదంటే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అనేది. దట్టు సమ్మర్ వస్తుంది.
సో వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల నష్టం ఏం లేదండి, మనకి ఇంకా బెనిఫిట్సే. సో వాటర్ బాటిల్ అనేది కంపల్సరీ పక్కన పెట్టుకోండి. బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకూడదు. అలాగే మనం వాటర్ తాగడం వల్ల మన బ్రెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఓకేనా, ఇదేనండి టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 4 ఏంటంటే, ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన టిప్, మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేంటంటే, ఇప్పుడు మీరు మనం ఇప్పుడు ఎన్టీపీసీ చదువుతున్నాం. సో నాకైతే ఫ్రెండ్స్ ఎవరు లేరండి. నాకైతే ఎవరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు. ఫ్రెండ్స్ లేరని కాదు, ఎన్టీపీసీ చదివే ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో నేను వాళ్ళతో డిస్కషన్ చేయడానికి కానీ టార్గెట్స్ పెట్టుకోవడానికి ఎవరు లేరు, కాబట్టి నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్లో ఏంటంటే, మీకు డైలీ టార్గెట్స్ ఎలా పెడతానో నేను కూడా అలాగే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, కాబట్టి అది నాకు యూజ్ అవుతుంది. సో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మీరు డైలీ టార్గెట్స్ పెట్టుకోండి, డిస్కషన్ చేయండి, ఎంతవరకు చదివాము అనేది డిస్కస్ చేయండి. లేదు మీకు కూడా అలాగే ఎవరు ఎన్టీపీసీ చదివే ఫ్రెండ్స్ లేరనుకోండి, ఒక పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఓకే, దాంట్లో టార్గెట్స్ పెడుతున్నాం. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో నేను డైలీ టార్గెట్స్ పెడుతున్నాను కదా, అలా ఎవరన్నా నాదే చూడమని నేను చెప్పట్లేదండి, మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా చూడండి. ఆ డైలీ టార్గెట్స్ కంప్లీట్ చేసి, ఓకే నేను ఈరోజు కంప్లీట్ చేశానని ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఆ చిన్న కామెంట్ వల్ల వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు, మీకు పోయేది ఏమీ లేదు కదండి. బట్ మీరు ఆ కామెంట్ పెట్టడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే, నేను చేసి పెట్టాను, నేను కంప్లీట్ చేశాను, రేపు కూడా చేసి కంప్లీట్ చేసి నేను పెట్టాలి, వాళ్ళకి కామెంట్ చేయాలి అనేది మీకు ఒక మోటివేషన్ వస్తుంది. సో ఇది నాకు తెలిసి ఒక సాటిస్ఫాక్షన్ అండి. ఈరోజు కంప్లీట్ చేశాననేది మీరు కామెంట్ చేశారండి, చేసి చూడండి, మీకే చాలా మోటివేషన్ అనేది పెరుగుతుంది. అలాగే మీ ప్రొడక్టివ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఓసారి ట్రై చేసి చెప్పండి. ఓకే, ఇది వర్కౌట్ అయిందా లేదో నాకు చెప్పండి. ఓకేనా. టిప్ నెంబర్ 5 ఏంటంటే, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు కొంతమంది ఉంటారంటే అస్సలు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు, ఒక చాప్టర్ ఎలా చదవాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు మీరు దాంట్లో ఒక చిన్న టాపిక్ తీసుకోండి. అంటే స్మాల్ గోల్, ఓకే ఈ టాపిక్ ఇప్పుడు కంప్లీట్ చేయాలి, ఈరోజు ఈ టాపిక్ చిన్నగా మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. నేనైతే అంటానండి, ఎప్పుడైనా నాకు బ్రేక్ వచ్చిందనుకో, నేను ఫస్ట్ రీజనింగ్లో కానీ అథమెటిక్లో కానీ ఒక చిన్న చాప్టర్ చూస్ చేసుకొని ఫస్ట్ ఆ చాప్టర్ చేస్తాను. అది చేయడం వల్ల నాకు ఓకే మనం ఈరోజు ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తాం, నెక్స్ట్ డే ఇంకో చేయాలని మోటివేషన్ వస్తుంది. సో నేనైతే అలాగే చేస్తానండి. రీజనింగ్లో ఒకటి, అథమెటిక్లో ఒకటి, అలా జీకేలో ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తుండండి. ఓకే, మీ డైరీ టార్గెట్స్ అనేవి రీచ్ అవుతున్నారా లేదని ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఈ వీడియోలో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.